ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. వినాయకుడి విగ్రహాలు వరదలో కొట్టుకుపోయాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దని మట్టి విగ్రహాలు తయారు చేసిన చిరు వ్యాపారి విగ్రహాలు మొత్తం వరదలో మునిగిపోయాయి. దీంతో తయారీదారుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అక్కడి మరిన్ని డీటెయిల్స్ కదిర్ అందిస్తారు. బీభత్సం సృష్టించింది. సునామీ వస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధమైన తీరులో ఖమ్మం నగరం మొత్తం కూడా ఉంది. అందులో భాగంగానే ఈరోజు దేవుణ్ణి సైతం ముంచెత్తింది. దేవుణ్ణి సైతం ఏ విధంగా ముంచెత్తింది అంటే, ఇప్పుడు వినాయక నిమజ్జనం నవరాత్రులు పూర్తి కాకముందే వినాయకుడిని నిమజ్జనం చేసేసింది వర్షం, వరద. ఇప్పుడు ప్రస్తుతం నేను వినాయక విగ్రహాలు ఎక్కడైతే తయారు చేస్తారో ఆ వినాయక విగ్రహాలు తయారు చేసే చోట ఉన్నాను. ప్రకృతి వైపరీత్యాలు రాకూడదు, ప్రకృతిని కాపాడుకుందాం అనే కాన్సెప్ట్తో మట్టి విగ్రహాలను తయారు చేశారు. ప్లాస్టర్ ప్యారిస్ వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు అని చెప్పేసి దాదాపుగా భారీ నుంచి అతి భారీ విగ్రహాలు 80 విగ్రహాలు తయారు చేశారు. ఒక్కొక్క ఆకారంలో ఎవరు ఏ ఆకారాన్ని కోరుకుంటున్నారో, ఏ రూపాన్ని కోరుకుంటున్నారో అలాంటి రూపాలను, అలాంటి ఆకారాలను తయారు చేసి విగ్రహాలు విక్రయించడం కోసం నగరంలోని బైపాస్ రోడ్లో ఈ మట్టి విగ్రహాలను తయారు చేస్తూ ఉన్నారు. ఆ విగ్రహాలన్నీ కూడా మునిగిపోయాయి. ఏదైతే ఆకారంలో తయారు చేశారో ఆ ఆకారం మొత్తం కోల్పోయి మళ్ళీ మట్టి ముద్దగానే విగ్రహాలన్నీ కూడా తయారయ్యాయి. అయితే దీనికి సంబంధించి బాధితులు ఏమంటున్నారంటే, కస్టమర్స్ వచ్చి తమ పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ విగ్రహాలు కావాలని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళందరూ తనను ఇబ్బంది పెడుతున్నారు. వరద బీభత్సానికి తను, అదేవిధంగా తన ఒక్క కర్మాగారం మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. దీని కారణంగా నేను విగ్రహాలు అందించలేకపోతున్నానని చెప్పేసి అంటున్నారు. చూడొచ్చు ఈ విజువల్స్ లో అనేక రకాల ఆకారాలు, ఏ విధంగా ఒకవేళ మూచికం, దాంతో పాటుగా ఎలాంటి శివుడి ఆకారంలో, ఆంజనేయ స్వామి ఆకారంలో, ప్రతి ఆకారంలో అంటే ఎవరు ఎలాంటి ఫోటో తీసుకొస్తే అలాంటి ఫోటో ఆకారంలో తయారు చేసి వాళ్లకు ఈ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ నుంచి శ్రమ మొత్తం వృధా అయిపోయిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఈ విగ్రహ తయారీదారులు ఉన్నారు, వారితో మనం మాట్లాడుతున్నాం. అన్నా, చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఇది తయారు చేస్తూ ఉన్నారు? ఎంత నష్టం వచ్చింది? ఎంత పెట్టుబడి పెట్టారు? మేము 5 నెలల నుండి కూడా తయారు చేస్తూనే ఉన్నాము. ఒకేసారి అకస్మాత్తుగా వరద వచ్చి మొత్తం అన్ని కొట్టుకుపోయినాయండి. ఆ విధంగా మొత్తం జరిగింది. ఇక అసలు మేము మొత్తం టోటల్గా పెద్ద విగ్రహాలనే ఒక 60 చేసినాము. మొత్తం 150 విగ్రహాలు మొత్తం. ఆ విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయండి. అది కాబట్టి మీరు గవర్నమెంట్ కానీ దయచేసి ఇంకా ఆర్థిక సాయం అందించగలరని మేము కోరుతున్నాము. ఎన్ని విగ్రహాలు తయారు చేయడం కోసం ఆర్డర్లు తీసుకున్నావు? ఆ ఆర్డర్లు తీసుకున్న విగ్రహాల్లో ఏ ఆకారాల్లో, ఏ రూపాల్లో ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయి? మనం కస్టమైజేషన్ దాని ప్రకారం బట్టి మనం కస్టమైజ్ చేస్తాం. ఆ ఆకారం ఏ ఆకారాన్ని ప్రతి ఒక్కటి ఏమి కాదు, కానీ కస్టమర్ నచ్చిన విధంగా, వాళ్ళకి మెచ్చే విధంగా మనం చేయడానికి మనం ట్రై చేస్తున్నామండి. దానికి ఒక్కొక్కటి విగ్రహం తయారు చేయడానికి మినిమం ఒక 15 రోజుల దాకా పడుతుందండి. అంటే వాళ్ళు ఇచ్చే హైట్ని బట్టి కానీ, ఎన్ని ఫీట్లు అని, ఎంత స్ట్రక్చర్ దాన్ని బట్టేసి దానికి పడుతుంది సార్. దానికి అయితే ఈ విగ్రహాలు తయారు చేయడం కోసం ఏమేమి మెటీరియల్ వాడుతున్నారు? విగ్రహాలు తయారు చేయడానికి సార్ గడ్డి వాడతామండి. గడ్డి, బంకమట్టి, వరి పొట్టు, తర్వాతకి వచ్చేసరికి వాటర్ కలర్స్ వాడతామండి. ఓన్లీ వాటర్ కలర్స్. అంటే ఈ మట్టిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇంత నునుపుగా ఉండటం కోసం ఈ మట్టి ఎంత కాస్ట్ అయింది? మట్టి అనేది కలకత్తా నుంచి తీసుకొస్తాం సార్. సముద్రం నుంచి తీసుకొస్తాం సార్. అది తీసుకొచ్చేసరికి దానికి చాలా కాస్ట్ వస్తుంది సార్. అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసరికి ఒక బస్తాకు వచ్చేసరికి 1200-1300 పడుతుందండి. అట్లాంటిది మేము తీసుకొచ్చింది 350 బస్తాలు తీసుకొచ్చాం సార్. కలర్స్ కూడా అక్కడ నుంచే సార్. ఎనీ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి లోకల్ మాల్ అనేది ఏమీ లేదు మన దగ్గర. ప్రతి ఒక్కటి విగ్రహానికి సంబంధించిన ప్రతి ఒక్కటి క్లాత్ కాంచి మొదలు పెడితే పెయింట్ దాకా వచ్చేసరికి అన్నీ కలకత్తా నుంచి తెప్పించామండి. అయితే ఒక్కొక్క విగ్రహానికి ఎన్ని బస్తాల మట్టి పడుతుంది? ఎంత వరి పొట్టు పడుతుంది? ఎంత క్లాత్ పడుతుంది? మట్టి అనేసరికి వచ్చేసరికి ఒక ఫినిషింగ్ మట్టి వచ్చేసరికి సార్ దానికి ఒక 5-6 బస్తాలు పడుతుంది సార్ ఒక్కదానికి. వరి పొట్టు అనేసరికి మామూలుగా ఒక 10 కేజీల దాకా పడుతుంది వరి పొట్టు. క్లాత్ అనేసి అంటే ఒక 5 మీటర్స్ దాకా పడుతుంది క్లాత్ వచ్చేసరికి. పెయింట్స్ అంటే ఇక షాంపిల్గా తీసుకొస్తాం, దానికి బల్క్లో తీసుకొస్తాం కాబట్టి ఇక దానికి ఎస్టిమేషన్ ప్రకారం పట్టేసి మనకి ఏ కలర్ కావాలి ఏంది అనేసి అని చూస్ చేసుకుని వేసుకోవడమే సార్. అంటే ఒక్కొక్క విగ్రహం యొక్క బరువు ఎంత ఉంటుంది? దానికి సంబంధించిన ఆకారం చేయటం కోసం దానికి సంబంధించిన నమూనాలు ఉంటాయి కదా, అచ్చులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి? అచ్చులు అనేది ఏముండదు సార్, మొత్తం హ్యాండ్ మేడే చేసేది. అచ్చు అనేది ఒకటి కూడా ఉండదు. పిఓపి దానికి అచ్చులు ఉంటాయి కానీ
హ్యాండ్మేడ్ దానికి మట్టి విగ్రహాలు దానికి అచ్చులు ఉండవు సార్ అవి. అచ్చులు లేకుండా హ్యాండ్ మేడ్తో ఎంతమంది కార్మికుల్ని తీసుకొచ్చి తయారు చేస్తున్నారో ఆ కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు? కార్మికులు అనేది కలకత్తా నుంచి వచ్చారు సార్. మనం 15 మంది కార్మికులు తీసుకొచ్చాము. మన దగ్గరే ఉన్నారు సార్ ఇప్పుడు వాళ్ళు. వాళ్ళకు ఎంతెంత కూలీ ఇస్తున్నారు? వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండి మీ దగ్గర ఎంత విగ్రహాలు తయారు చేసి వెళ్తారు? ఒక్కొక్కరికి 2000 పైనే ఉంది సార్ కూలీ ఇచ్చేది మనకి. ప్రతిరోజుకి ఫుడ్, బెడ్, అకామిడేషన్ మొత్తం మనమే చూసుకుంటామండి ఇక్కడ నుంచి. ఏదైనా ఈ విగ్రహాలు డెలివరీ చేశారా? ఇంకేమైనా చేయాల్సి ఉందా? ఎంతమంది కస్టమర్లు ఉన్నారు? అసలు ఒక్కరి కూడా డెలివరీ చేయలేదు సార్. డెలివరీ చేద్దామని ఒక గంట లోపే మొత్తం వాటర్ వచ్చేసరికి మొత్తం మునిగిపోయినాయి సార్ ఇవన్నీ. అంటే వరద వస్తుందని ముందు పసిగట్టలేదా? లేదా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తాను ఇక్కడ? 5 సంవత్సరాల నుంచి తయారు చేస్తాం సార్. వరద అనేది అని ఎప్పుడు అసలు చాలా మంది చెప్తూనే ఉన్నారు ఇక్కడ వరద అసలు రానే రాదు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము. వరద వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అది ఊహించను కూడా ఊహించలేదు. ఇక ఇందులో విగ్రహాలు తయారు చేయడంలో ఎవరు ఈ కార్మికులు? ఎవరు? ఇతనేనా మెయిన్? ఓకే, तुम कहाँ से आए? आपका नाम क्या है? ये बनाने में कितना टाइम लगा? हम वेस्ट बंगाल कलकत्ता है, कलकत्ता से आए। मेरा नाम मिलन कुमार नस्कर। कम से कम ये साइड से 10 महीना 10 आदमी काम कर रहा हूँ। हमारा काम तो ख़त्म हो गया, कलर का काम कंप्लीट हो गया, फिनिशिंग भी हो गया। वो अचानक पानी आके भर गया, वो पूरा मूर्ति डैमेज कर दिया। इतना डैमेज कर दिया तो रिपेयर भी नहीं आता, इसलिए वो छोड़ दिया। क्या करूँ? हर साल कितने मूर्ति बनाते हो? हर साल यही काम है मेरा। ये हर साल वो हर टाइम इधर, वो 2 महीना घर जाने के बाद पूरा महीना इधर है। साल भर इधर ही, 2 महीना घर से जाना। कितने साल से बना रहे हो? 20 साल से है। 20 साल हैदराबाद से मूर्ति का काम कर रहा हूँ। गणेश मूर्ति का, उसका बाद माता मूर्ति का काम कर रहा हूँ। అయితే చూశారు కదా, అన్ని రకాల విగ్రహాలు ఇక్కడ అన్ని రకాలుగా అన్ని రూపాల్లో ఉండాలని చెప్పేసి ఎక్కువగా కస్టమర్లు అభిప్రాయపడుతుంటారు. తమ యొక్క కులదైవాన్ని కలిపే విధంగా, అదేవిధంగా తాము కొలిచే దైవం యొక్క రూపం కూడా ఉండే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ ఇస్తూ ఉంటారు. భారీ విగ్రహాలన్నీ కూడా ఈరోజు మట్టిలో కలిసిపోవటం జరిగింది. ప్రస్తుతం ఇవి ఎక్కడ కనీసం ఏది పనికొచ్చే పరిస్థితి ఇక్కడ కనపడటం లేదు. ఏదైతే ఈ ఫోటో తీసుకొచ్చి కస్టమర్ ఇస్తాడో, కస్టమర్ ఇచ్చిన ఫోటో ద్వారా వాళ్ళు రెడీ చేస్తారు. దీన్ని సిద్ధం చేసిన విగ్రహాలన్నీ కూడా పూర్తిగా మొత్తం ధ్వంసం అయిపోవడం జరిగింది. కస్టమర్లు ఒకవైపు ఒత్తిడి పెడుతున్నారు, ఖచ్చితంగా డెలివరీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఇప్పుడు విగ్రహాలు రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది భక్తులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా డెలివరీ ఇవ్వలేక ఇక్కడున్న వీళ్ళు ఎవరైతే ఈ తయారీదారులు ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడున్న తయారీదారులు కోరుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా గణేష్ విగ్రహాల వద్ద ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.